హాయ్ ఫ్రెండ్స్, శ్రామిక కష్టజీవికి, ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులకు, ఇంజనీర్లకు, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ లో పనిచేసే వారికి, మెకానిక్ పనిచేసే వారికి మరియు వడ్రంగి పనిచేసే వారికి, హస్తకళా నైపుణ్యం గల వారికి నా హృదయపూర్వక విశ్వకర్మ పూజ శుభాకాంక్షలు. విశ్వకర్మ పూజ గొప్పదనం గురించి తెలుసుకోండి. వీడియోని పూర్తిగా చూడండి. విశ్వకర్మ పూజ విశ్వకర్మ జయంతి అని కూడా పిలుస్తారు. ఇది దైవిక వాస్తుశిల్పి మరియు హస్తకళాకారుడు సృష్టి, ఇంజనీరింగ్, వాస్తుశిల్పం మరియు నైపుణ్యానికి దేవుడుగా పరిగణించబడే విశ్వకర్మకు అంకితం చేయబడిన పండుగ. ఈ పండుగ ముఖ్యంగా చేతి వృత్తుల వారు, హస్తకళాకారులు, వడ్రంగులు, ఇంజనీర్లు, ఫ్యాక్టరీ కార్మికులు, మెకానికులు మరియు ఉపకరణాలు మరియు యంత్రాలతో పనిచేసే ఇతరులలో బాగా ప్రాచుర్యం పొందింది. భగవంతుడు విశ్వకర్మ ఎవరు? విశ్వకర్మ భగవానుడు విశ్వం యొక్క దైవిక వాస్తుశిల్పి మరియు అన్ని దేవతల రాజభవనాలు, రథాలు, ఆయుధాలు మరియు హిందూ గ్రంథాలలో పేర్కొన్న ఇతర ఖగోళ వస్తువుల సృష్టికర్త అని నమ్ముతారు. ఇంజనీర్ మరియు వాస్తుశిల్పిగా నైపుణ్యాలకు చిహ్నంగా వివిధ రకాల ఉపకరణాలను పట్టుకొని తరచుగా చిత్రీకరించబడ్డారు. విష్ణు యొక్క సుదర్శన చక్రం మరియు శివుని త్రిశూలంతో సహా అనేక దివ్య ఆయుధాలతో పాటు ద్వారక, హస్తినాపురం మరియు లంకా నగరాలను నిర్మించిన ఘనత ఆయనది. విశ్వకర్మ పూజ యొక్క చరిత్ర మరియు ప్రాముఖ్యత. పౌరాణిక ప్రాముఖ్యత. హిందూ పురాణాల ప్రకారం భగవంతుడు విశ్వకర్మ దేవతల కోసం వివిధ స్వర్గపు రాజభవనాలు మరియు శక్తివంతమైన ఆయుధాలను సృష్టించినట్లు ప్రసిద్ధి చెందింది. పురాతన నగరాల వాస్తుశిల్పానికి మరియు ఇంద్రుడు, శివుడు మరియు విష్ణు వంటి దేవతల సాధనాలకు ఆయన చేసిన కృషి, నిర్మాణం మరియు హస్తకళలో నిమగ్నమైన వారిలో ఆయనను గౌరవనీయమైన వ్యక్తిగా చేసింది. సాంస్కృతిక ప్రాముఖ్యత. విశ్వకర్మ భగవంతుడిని గౌరవించడానికి మరియు శ్రేయస్సు, భద్రత మరియు వివిధ రంగాలలో ముఖ్యంగా మాన్యువల్ లేబర్ మరియు ఇంజనీరింగ్ తో కూడిన విజయాల కోసం, విశ్వకర్మ ఆశీర్వాదం కోసం విశ్వకర్మ పూజ జరుపుకుంటారు. ఈ పండుగ దైవిక హస్త కళాకారుల పట్ల కృతజ్ఞతా భావంతో గుర్తించబడింది మరియు కళాకారులు తమ వ్యాపారం పట్ల తమ అంకిత భావాన్ని పునరుద్ధరించుకునే సమయం. విశ్వకర్మ పూజ ఎప్పుడు జరుపుకుంటారు? విశ్వకర్మ పూజ సాధారణంగా హిందూ మాసం భాద్రపద లేదా కన్యా సంక్రాంతి అంటే సెప్టెంబర్ 17 తేదీన జరుపుకుంటారు. అయితే కొన్ని ప్రాంతాలలో పూజను దీపావళి తర్వాత రోజున గోవర్ధన్ పూజ అని కూడా పిలుస్తారు. ప్రాంతీయ విశ్వాసాలు మరియు హిందూ క్యాలెండర్ ఆధారంగా తేదీ మారుతూ ఉంటుంది. ఆచారాలు మరియు వేడుకలు. పూజ మరియు నైవేద్యాలు. విశ్వకర్మ పూజ నాడు కార్మికులు తమ కార్యాలయాలు, కర్మాగారాలు, వర్క్ షాపులు మరియు పనిముట్లను శుభ్రం చేసి అలంకరిస్తారు. పనిముట్లు, యంత్రాలు మరియు పరికరాలు భగవంతుడు విశ్వకర్మ యొక్క సృజనాత్మక సామర్థ్యాలకు పొడిగింపుగా భావించబడుతున్నందున వాటిని పూజిస్తారు. ప్రార్థనలు మరియు పండ్లు, పువ్వులు మరియు స్వీట్లు సమర్పించి ఆశీర్వాదం కోసం పూజ చేస్తారు. విశ్వకర్మ విగ్రహ ప్రతిష్టాపన. వర్క్ షాపులు, ఫ్యాక్టరీలు మరియు వర్క్ ప్లేస్లలో లార్డ్ విశ్వకర్మ విగ్రహం లేదా విగ్రహాన్ని ఉంచుతారు. చేతి వృత్తుల వారు మరియు కార్మికులు ఉత్పాదకత, భద్రత మరియు వారి ప్రయత్నాలలో విజయం కోసం ఆయన ఆశీర్వాదాలను కోరేందుకు ఆచారాలను నిర్వహిస్తారు. కార్మికులకు సెలవు. అనేక పరిశ్రమలు ముఖ్యంగా తయారీ మరియు ఇంజనీరింగ్ లో విశ్వకర్మ పూజపై సెలవు దినాన్ని ప్రకటిస్తారు. కార్మికులు విశ్రాంతి తీసుకోవడానికి మరియు పండుగ జరుపుకోవడానికి అనుమతినిస్తారు. కార్మికులు తమ పనిముట్లు మరియు యంత్రాలను ఉపయోగించని రోజు గౌరవ సూచకంగా విశ్రాంతి తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది. విందులు మరియు కమ్యూనిటీ సమావేశాలు. పూజ తర్వాత సంఘాలు విందులు ఏర్పాటు చేస్తారు మరియు భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తారు. ప్రజలు పాడటం, నృత్యం చేయడం మరియు ఇతర సాంప్రదాయ ప్రదర్శనల వంటి సాంస్కృతిక కార్యక్రమాలను జరుపుకోవడానికి, భోజనం చేయడానికి మరియు పండుగ నిర్వహించడానికి అందరూ కలిసి వస్తారు. ప్రాంతీయ ఆచారాలు. బెంగాల్ మరియు ఒడిస్సా విశ్వకర్మ పూజను పారిశ్రామిక మరియు చేతి వృత్తుల వర్గాలలో విస్తృతంగా జరుపుకుంటారు. కర్మాగారాలు, మిల్లులు మరియు వర్క్షాపులు తరచుగా అలంకరించబడతారు మరియు పండుగను వైభవంగా జరుపుకుంటారు. ఉత్తర భారతదేశం.
ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ముఖ్యంగా వడ్రంగి మరియు చేతి వృత్తుల వర్గాలలో పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. పశ్చిమ మరియు దక్షిణ భారతదేశం, మహారాష్ట్ర, గుజరాత్ మరియు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి ప్రాంతాలలో ఈ పండుగను వాస్తుశిల్పులు, ఇంజనీర్లు, హస్తకళాకారులు మరియు మెకానిక్కులు తరచుగా వారి స్థానిక ఆచారాలు మరియు అభ్యాసాలకు అనుగుణంగా ఆచరిస్తారు. విశ్వకర్మ పూజ మతపరమైన పండుగ కంటే ఎక్కువ. ఇది నైపుణ్యం మరియు శ్రమకు సంబంధించిన పండుగ. మానవ చేతుల యొక్క సృజనాత్మకత మరియు నిర్మాణాత్మకత శక్తి యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. ఈ పండుగ దైవిక వాస్తుశిల్పి అయిన భగవంతుడు విశ్వకర్మచే సూచించబడుతుంది.